శిలాప్రపాద వారి భాష్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, భగవద్గీతని భాష్యాన్ని. సో ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఒకసారి రిమైండర్, నేను ఒక చిన్న పుస్తకాన్ని పెట్టుకోండి, రేపు ఈ రోజు తేదీ వేసుకోండి, తేదీ వేసుకొని ఈ రోజు మీరు చెప్పుకునేటువంటి ముఖ్యాంశం, మీరు విన్న వాటిల్లో మీకు నచ్చినది, మీరు ముఖ్యాంశం ఏదైనా ఉంటే దాన్ని రాసి పెట్టుకోండి. అవకాశం ఉంటే మీరు వీలైనంత వరకు గ్రూప్ లో పెట్టేటువంటి మీరు నోట్ చేసుకున్న ముఖ్యాంశాన్ని చాట్ బాక్స్ లో కానీ, ఇప్పుడు మీటింగ్ జరుగుతున్నప్పుడు, మన క్లాస్ జరుగుతున్నప్పుడు చాట్ బాక్స్ లోనే పెట్టచ్చు. చివరిలో నేను చదువుతాను అనమాట, చాట్ బాక్స్ లో కనుక పెడితే అందులో కొన్ని సెలెక్టెడ్ అన్ని కూడా చదువుతాను. కాబట్టి మీకు నచ్చిన అంశం ఏదైనా ఉంటే వెంటనే చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే, అది మీరు నోట్ చేసి పెట్టుకున్నది కూడా. అదే విధంగా ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల, త్వరలో అధ్యాయం పూర్తిగా వస్తున్నది. సో మీలో ప్రతి ఒక్కరు కూడా మరొకరిని మన సత్సంగానికి జత చేసేటువంటి ప్రయత్నం విశేషంగా చేసి జత చేస్తారని ఆశిస్తున్నాను. మొదట్లో కొంచెం 36, 37 దాకా ఉండేది, ఉన్నవాళ్ళే రావటం తగ్గిపోయింది, నాకు అర్థం కాదు. జాయిన్ చేయమని చెప్పిన తర్వాత తగ్గిపోతున్నారేమో, అలా వద్దు, మీరు మాత్రం మిస్ కాకుండా. సో ఇదే విషయాన్ని నేను ఒక సర్వే లాగా కూడా అడిగాను, నోట్ చేసి పెట్టుకోండి, ప్లస్ ఇంకో వ్యక్తిని సత్సంగంలో చేర్చండి అంటే, పై 2 ప్రశ్నలకు కూడా 9 మంది మాత్రమే దానికి సమాధానం ఇచ్చున్నారు. తర్వాత మిగిలిన ప్రశ్నలు కూడా రోజువారీ ప్రశ్నలు అవి వేరే ఉన్నాయి. ఈ 2 అంశాల మీద నేను అడుగున్నాను మిమ్మల్ని అందరినీ ఫీడ్బ్యాక్. ఓన్లీ కేవలం దానికి 9 మంది, దీనికి 9 మంది మాత్రమే సమాధానం ఇచ్చున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇస్తే బాగుంటుంది. హరే కృష్ణ. సో మనము ఈ యొక్క కర్మయోగం అనేటువంటి 3వ అధ్యాయం ఏదైతే ఉందో దీన్ని చదువుకుంటున్నాము. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం ప్రభుజీ. ధన్యవాదాలు మాత, చెప్పండి మాత. నేను రాశాను కానీ ప్రభుజీ అది ఎలా పంపడో తెలియదు, పిల్లల్ని అడిగి పంపుతాను ప్రభుజీ. ఓకే మాత, థ్యాంక్స్ మాత. హరే కృష్ణ. సో మనం 43 శ్లోకాలు ఉన్న ఈ కర్మయోగంలో మనం చిట్ట చివరి విభాగానికి వచ్చాం మనం ఆల్మోస్ట్. సో 17 నుంచి 35 దాకా నిష్కామ కర్మ సరైనటువంటి ఉదాహరణ ఈ యొక్క అంశంలో ఉన్న 4వ విభాగంలో ఉన్నాం మనము. అందులో విశేషించి ఇందులో మనము 17 నుంచి 19 దాకా ఆత్మజ్ఞాని కర్మాచరణ ఎలా చేస్తాడు, వైరాగ్యంతో కూడినటువంటి కర్మాచరణ అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాము. తర్వాత దానికి ఉదాహరణగా జనక మహారాజు ఏ విధంగా కర్మాచరణ చేశాడు, శ్రీకృష్ణుడు కూడా తాను ఎలా ప్రామాణికంగా కర్మాచరణ చేసి చూపించాడనే విషయాన్ని చెప్పుకున్నాము. సామాన్యులు కూడా దాన్ని అనుసరిస్తారనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నాం అనమాట. కర్మయోగి అయినటువంటి వాడు వైరాగ్యంతో కర్మ చేస్తాడు, తామే చేస్తున్నామనే మూర్ఖులను ఇబ్బంది కలిగించరు. కర్మయోగి ఎవరైతే ఉన్నారో వారు తమ కర్మ తాము ఆచరిస్తారు, కానీ మేమే చేస్తున్నామనే మూర్ఖుల్ని మటుకు ఎప్పుడు కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టరు అనమాట. తర్వాత 30 నుంచి 32 దాకా శ్రీకృష్ణునికై కర్మాచరణ, అతని ఆదేశాలను పాటించటం పాటించకపోవటం అనే విషయాన్ని ఇవాళ మనం చెప్పుకుంటాము. 33 నుంచి 35 దాకా ఇతరులను అనుకరించడం కన్నా పవిత్రతకై వ్యక్తి స్వధర్మాన్ని ఆచరించాలి అనే అంశాలను నేటి రోజున మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఆ విధంగా చూస్తే పోయిన వారం మనం 29వ శ్లోకాన్ని చెప్పుకున్నాం. ప్రకృతేర్ గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు. చిట్ట చివరిగా చెప్పుకున్న శ్లోకం ఇది పోయిన వారం మనం. ప్రకృతేర్ గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ భిన్న విచారయేత్. ప్రకృతి గుణములచే మోహపరవశులైన మూఢులు భౌతిక కర్మల యందు సంపూర్ణముగా నియుక్తులై సంగత్వమునందుదురు. కర్త యొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మములు అధమములైన జ్ఞానవంతుడు వారిని కలతపెట్టరాదు అనేటువంటి యొక్క దాని అంశం. ప్రకృతి గుణములచే మోహపరవశులు, ఎవరైతే ప్రకృతి త్రిగుణాల చేత మోహింపబడి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మూఢులైనటువంటి వాళ్ళు మూఢులని సంబోధించడం జరిగింది. కేవలం భౌతిక కర్మలలోనే సంపూర్ణంగా నిమగ్నమైపోయి వాటితో సంగత్వం చెందుతారు. వాటినే తామే చేస్తున్నాం అనుకొని వాటితోనే తమ బంధాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. కర్త యొక్క ఎవరైతే అది చేస్తున్నారో అతని అజ్ఞాన కారణం చేత ఆ కర్మములు అధమములైన కర్మములైనటువంటి వాడు ఎంత అధమ కర్మ చేస్తున్నప్పటికీ కూడా జ్ఞానవంతుడైనటువంటి వాడు వాడిని కన్ఫ్యూజ్ చేయకూడదు, వాడిని సవరించేటువంటి ప్రయత్నం చేయకూడదు అనమాట. మరి ఏం చేయాలంటే తను ప్రామాణికమైనటువంటి కర్మను ఆచరిస్తూ అటువంటి కర్మలలో వాళ్ళని జత చేసేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట అనే విషయాన్ని బట్టి అట్లా నెమ్మదిగా వారికి జ్ఞానం ఇచ్చే ప్రయత్నం చేయాలి. కానీ నేరుగా
నువ్వు చేస్తున్నది తప్పు, ఇలా చేయకూడదు, ఇది శాస్త్ర విరుద్ధం అనేటువంటి ఖండన చేస్తే వారు దానికి దూరం అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఆ విధంగా ఆ శ్లోకాన్ని మనం చెప్పుకున్నాము. తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తాం. మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మచేతసా నిరాశి నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మచేతసా నిరాశి నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. హరే కృష్ణ మాతాజీ. చౌత్ర మాతాజీ. మయి సర్వాణి కర్మాణి నిరసద్యస్య చేతసః నిరాశీర్మమో భూత్వా యదాత్వా విగతజ్వరః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మాతాజీ మీనింగ్ కూడా చదవండి మాతాజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. కావున ఓ అర్జున, నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలవాడై ఫలాపేక్షం మరియు మమత్వములను విడిచి కర్మలన్నిటినీ నాకు అర్పించి మద్యమును వీడి యుద్ధమును అంటే బద్ధకాన్ని మందంగా ఉండటం, వీడి యుద్ధము చేయము. హరే కృష్ణ. సో ఇక్కడ భగవానుడు 3 ఆదేశాలు ఇస్తున్నాడు. ఎవరికి? అర్జునుడికి. ఏంటి ఆదేశాలంటే, మొట్టమొదటిది, నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానము కలవాడవు. ఫస్ట్ మొట్టమొదట నన్ను గురించిన సంపూర్ణ జ్ఞానం నీకు కలగాలి. మొట్టమొదటి స్టెప్ ఆదేశం ఒకటి. 2, ఫలాపేక్ష మమత్వ, ఇవి రెండింటినీ విడిచిపెట్టాలి. అంటే నువ్వు చేస్తున్న కర్మకు ఫలం వస్తుంది అనేటువంటిది, అది నేనే చేస్తున్నాను అనేటువంటిది, ఇది విడిచిపెట్టాలి. విడిచిపెట్టి కర్మలన్నిటినీ నాకు అర్పించి, ఎప్పుడైతే అది విడిచిపెట్టే కర్మలన్నిటినీ నాకు అర్పిస్తావో ఆ సందర్భంగా మాంద్యముని యొక్క మందబుద్ధిని వీడి యుద్ధము చేయము, నీ యొక్క విద్యుక్త కర్మాచరణ చేయి అనే విషయాన్ని అర్జునుడికి కృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. శిలా ప్రభుపాద భాష్యంలో చెప్తారు, ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇది శ్రీమద్ భాగవతం యొక్క ప్రయోజనాన్ని స్పష్టం చేస్తోంది. అంటే శ్రీమద్ భాగవతం రావటానికి కారణం ఏంటి? అర్జునుడు యుద్ధం చెయ్యను అంటాం. సో అర్జునుడు యుద్ధము చెయ్యాలి అని చెప్తూ ఎందుకు చెయ్యాలో చెప్తున్నటువంటి శ్లోకం కాబట్టి ఈ శ్లోకం భగవద్గీత యొక్క సంపూర్ణ ప్రయోజనాన్ని మనకు తెలియజేస్తుంది. దీన్ని మనకు అన్వయించుకుంటే, ఎవరి పేరును గనక వాళ్ళు పెట్టుకుంటే, భగవంతుని గూర్చిన సంపూర్ణ జ్ఞానం కలవాడవై హరే కృష్ణ. ఓకే. సో భగవంతుని గూర్చిన సంపూర్ణ జ్ఞానం కలవారమై మనము ఫలాపేక్ష మరియు మమత్వాలను విడిచిపెట్టి, అంటే ఈ యొక్క కర్మ నేనేదే చేస్తున్నానో దాని ఫలం నాకు రావాలనేటువంటి దాన్ని, నేనే చేస్తున్నాను అనేటువంటి ఆలోచనను విడిచిపెట్టి, మనము చేస్తున్న కర్మలన్నీ కూడా భగవంతునికి అర్పించి, ఇది నేను భగవంతుని కోసం చేస్తున్నాను అనేటువంటి మానసిక స్థితితో కర్మాచరణ చేస్తూ మాంద్యమును విడిచిపెట్టంటే, ఎందుకు చేస్తున్నానో ఏమి చేస్తున్నానో తెలియకుండా చేయటం అనే దాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయాలి అనమాట. నేను యుద్ధం ఎందుకు చేస్తున్నాను, నేను నా కర్మాచరణ ఎందుకు చేయాలా, నేను భర్తగా ఎందుకు చేయాలా, భార్యగా ఎందుకు చేయాలా, కుమారుడిగా ఎందుకు చేయాలా, కూతురుగా ఎందుకు చేయాలా, ఇట్లా ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో విద్యుక్త ధర్మాచరణ ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా కేవలం నేను భగవంతుని ప్రీతి కోసం చేస్తున్నాను అనేటువంటి సంకల్పంతో చేయాలని ఇక్కడ భగవానుడు ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్ గా ఇచ్చారు. కాబట్టి శిలా ప్రభుపాద దీన్ని భగవద్గీత యొక్క ప్రయోజనాన్ని తెలిపే శ్లోకమని వివరించారన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు సైన్యాధ్యక్షుని వలె అర్జునుని యుద్ధం చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు. సైన్యంలో కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు ఏ విధంగా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించవలసింది. ఎటువంటి పరిస్థితుల్లో ఎదురుగా ఏమున్నా సరే ముందుకు వెళ్ళి యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి అనమాట. ఆజ్ఞ పాలన చేసే సైనికుల వలె క్రమశిక్షణతో విద్యుక్త ధర్మాన్ని
ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ సంపూర్ణ కృష్ణ చైతన్యులు కావాలి. భగవానుడు చెప్తున్నటువంటి ఈ ఆదేశాన్ని నేరుగా స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా భగవంతుని కోసం కర్మాచరణ చేస్తున్నటువంటి సంపూర్ణ కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోవాలి. అర్జునుడు ఇక్కడ భగవానుడు ఆజ్ఞని గురించి ఆయన ఎందుకు ఇలా చెప్పాడని ఆలోచించకుండా కేవలం దాన్ని అమలు చేస్తే చాలన్నమాట. మనం కూడా అదే పరిస్థితి. భగవానుడు ఎందుకు ఇలా చెప్పాడని ఆలోచించిన తర్వాత మనం తెలుసుకునేటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని మనం అమలు చేయటం ఎంతో ఉత్తమమైనటువంటి మార్గం అన్నమాట. జీవుడు భగవానుని ఆదేశం కష్టమైనా తప్పక కృష్ణ సంబంధ కర్మలనే నిర్వహించాలి. భగవానుడు ఇచ్చినటువంటి ఆదేశాలు కొంచెం ఆచరణలు అంత సులభం కావనప్పటికీ కూడా తప్పకుండా మనము కృష్ణ సంబంధమైనటువంటి కర్మల్ని నిర్వర్తించేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా జీవుడు అనేవాడు ఎవరైనారో భగవాను సహాయం లేకుండా ఎప్పుడు సొంతంగా ఆనందం పొందలేరు అన్నమాట. ఎటువంటి ఆనందం మనం పొందగలిగినా దానికి భగవంతుని యొక్క కరుణా కటాక్షములు తప్పనిసరిగా ఉండి తీరవలసిందే. భగవానుని అనుగ్రహం కొరకు సర్వం త్యాగం చేసి విద్యుక్త ధర్మాలు సైతం ఎటువంటి యజమానిత్వం లేకుండా నిర్వహించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఎటువంటి యజమానిత్వాన్ని కూడా మనము ఆశించేటువంటి ప్రయత్నం చేయకూడదు అనమాట. నేనే చేస్తున్నాను, నాది అనేటువంటి భావన ఉండకూడదు. భగవంతుని కోసం చేస్తున్నాను, భగవంతుని ప్రీతి కోసం చేస్తున్నాను అనేటువంటి మానసిక స్థితిని సర్వవేళ సర్వావస్థలు ఉండాలన్నమాట. ఇక్కడ ఆధ్యాత్మ చేతస అనే పదానికి శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ చేతస చైతన్యం అనమాట. అన్ని ఆత్మలలో చైతన్యం అంటే సర్వ ఆత్మలకు కూడా ఆత్మ అయినటువంటి వాడు భగవానుడు. జీవుడు మటుకు స్వంత భావన ఏమాత్రం లేకుండా పరమ పురుషుని పైననే పూర్తిగా ఆధారపడినటువంటి వాడు. అంటే నిరాశి భగవానుడు ఆధ్యాత్మ చేతస అయితే జీవుడు అనేటువంటి వాడు నిరాశి అంటే ప్రభువు యొక్క ఆజ్ఞ మేరకు వర్తించుచు కర్మ ఫల ఆశించని వాడు అయి ఉండవాలన్నమాట. ప్రభు యొక్క కర్మని వర్తించుచు కర్మ ఫలాలను కోరుకోకుండా ఉండాలన్నమాట. ఈ సందర్భంగా శ్రీలా ప్రభుపాద ఒక ఉదాహరణ ప్రస్తావించారు తమ భాష్యంలో అనమాట. ఉదాహరణకు ఒక బ్యాంక్ ఉన్నది. ఆ బ్యాంకులో ఉండేటువంటి ఒక క్యాషియర్ ఉంటాడు. వాడు రోజుకు కొన్ని కోట్ల రూపాయలు లెక్కిస్తుంటాడు. ఆ కొన్ని కోట్ల రూపాయలు అతని కన్ను సన్నలలోనే ఉంటాయన్నమాట. ఎన్ని రూపాయలు లెక్కించినా కూడా ఆ ఒక్క పైసా దాని మీద అతనికి అధికారం ఉండదు. కేవలం కర్మాచరణ మాత్రమే చేస్తున్నాడు తను. అంతేగాని అందులో ఉండేటువంటి ఏ పైసా కూడా అతనికి సంబంధం లేదన్నమాట. అదే విధంగా ఈ జగత్తులో ఏది ఒక వ్యక్తికి చెందినది కాదు. ఈ జగత్తులో ఉండేటువంటి ఐశ్వర్యం అంతా కూడా ఎవ్వరికి చెందినది కాదనమాట. ఇది పూర్తిగా భగవంతునికి చెందినదే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలంటే భగవంతుని ప్రతినిధులుగా మనం ఇక్కడ ఉన్నాము. భగవంతుని ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని కూడా భగవత్ ప్రీతికే వినియోగించాలి. ఇది ఆయనది కానీ నాది కాదు అనేటువంటి భావన సర్వవేళ సర్వావస్థలు. మై అంటే ప్రతిదియు మై సర్వాణి కర్మాణి అంటే ప్రతిదీ కూడా శ్రీకృష్ణ భగవానుని. మై అంటే భగవాన్ అనమాట. అలాగే నిర్మమో నిర్మమో భూత్వా అంటే నిరాశతో ఆశించకుండా మమత్వము లేకుండా అంటే నిర్మమత్వ భావన. నిర్మము అంటే అనమాట మమత్వం అంటే నాది నేను అనేటువంటి భావన అనమాట. ఏది నువ్వు నాది కాదు అనేటువంటి ఆలోచనలో ఉండి కృష్ణ భక్తి భావన ఎందుకు పనిచేయవాడు ఖచ్చితంగా దేనిపైన మమత్వం చూపడు. ఎప్పుడైతే తను ఏదైతే ఐశ్వర్యాన్ని తన చుట్టూ చూస్తున్నాడో ఇది పూర్తిగా భగవంతునిది అనేటువంటి ఉన్నతమైనటువంటి మానసిక స్థితి వచ్చినప్పుడు దాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించండి. నాది కాదు అనేటువంటి ఉన్నప్పుడు అది భగవంతునిది అని తెలిసినప్పుడు భగవంతుని అనే వాడికి సంపూర్ణ జ్ఞానం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. అంతేగా ఇప్పుడు మనకి సర్వేలెన్స్ కెమెరాస్ అని పెడతారు అనమాట. బ్యాంకుల్లో ఎలా అంటే కెమెరాలు పెడతారు. కెమెరాల్లో వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు అనమాట. అంటే నాకు ఇన్ని కోట్ల రూపాయలు నాకు ఇచ్చారు, ఈ కోట్ల రూపాయలు నేనేం చేస్తున్నాను అనేటువంటి గమనిక వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇది నా పని వరకు నేను చేయవలసిందే తప్ప ఇందులోంచి ఒక్క పైసా కూడా నేను నా సొంతానికి వాడుకోకూడదు అనేటువంటి భావన ఆ బ్యాంకులో ఉండేటువంటి క్యాషియర్కి ఉంటుందన్నమాట. అదేవిధంగా మన చుట్టూ ఉన్న ఐశ్వర్యము మొత్తం భగవంతుడి ఐశ్వర్యం. ఇదంతా కూడా భగవంతుడి ఇచ్చినటువంటి సంపద. ఈ సంపదనంతా కూడా భగవంతుని కోసము ఆయన యజమాని నేను సేవకుడు అనేటువంటి
నిరంతర భావనతో నన్ను గమనిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా పరమాత్మ అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా ఈ సంపదను ఎటువంటి పరిస్థితిలో కూడా దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉండదన్నమాట. విగత జ్వర, అందుకని నామమాత్ర బంధువుల వలన భగవానుని కఠిన నియమాలను పాటించడానికి ఏదైనా విముఖత కలిగితే వెంటనే ఆ విముఖతను త్యజించాలి మనం అనమాట. అంటే ఏదో తాత్కాలికమైనటువంటి బంధాల వలన సంగత్వం వలన భగవంతుడు ఇచ్చినటువంటి కర్మాచరణలో ఏదైనా విముఖత మనకు కలిగితే దాని నుంచి వెంటనే మనం త్యజించేటువంటి విగత జ్వర, దాన్ని వదిలిపెట్టి మనము మన పని మనం చేయాలి. ప్రతి ఒక్కరూ తన గుణము మరియు స్థితిని అనుసరించి ఒక ప్రత్యేకమైన కర్మ చేయవలసి ఉంటుంది. భగవానుడు మన యొక్క పూర్వజన్మ సుకృతం వలన మనం యొక్క గుణమి కర్మ, ఒక గుణాన్ని ఒక కర్మని మనం పొంది ఉంటాం ఈ జన్మలో. ఇవన్నీ కూడా భగవత్ ప్రీతికై ఆచరించవలసినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి గుణములు, భగవంతుడు ఇచ్చినటువంటి కర్మాచరణ. అందుకని ఆయన ప్రీతి కోసం మాత్రమే చేయాలన్నమాట. అందుకని ఎప్పుడైతే ఆ మార్గాన్ని అర్జునుని వలె విద్యుక్త ధర్మాలను కృష్ణ భక్తి భావనలో ఎప్పుడైతే నిర్వహిస్తామో అది ముక్తికి కారకమవుతుంది అని శ్రీల ప్రభుపాద తమ భాష్యంలో తెలియజేస్తున్నారు అనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఏ ఏ మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. ఏ ఏ మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ శ్లోకం. ఏ ఏ మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవః శ్రద్ధావంతో న సూయంత ముచ్యంతే తేపి కర్మభిః. నా ఆజ్ఞానుసారము తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశములను అసూయ రహితులై అనుసరించు వారు కామ్యకర్మ బంధముల నుండి విడువగలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నా ఆజ్ఞానుసారము, అజ్ఞానం అనమాట. సో నా ఆజ్ఞానుసారము తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయరహితులై అనుసరించువారు కామ్య కర్మ బంధముల నుండి విడివడగలరు. మనకిస్తున్నటువంటి సందేశం అన్నమాట. భగవానుని ఆజ్ఞానుసారం మన కర్మలను మనం నిర్వహిస్తూ శ్రద్ధతో ఈ ఉపదేశం ఏదైతే భగవంతుడు ఇచ్చాడో, ఏ ఉపదేశమో సంపూర్ణ జ్ఞానము కలిగి ఫలాపేక్ష లేకుండా మమత్వంతో కర్మలన్నిటినీ భగవదర్పితం చేసేటువంటి ఉపదేశం ఏదైతే ఉందో అది అనుసరిస్తూ అసూయరహితులు, ఎటువంటి అసూయ భావము లేకుండా కామ్య కర్మ బంధముల నుండి ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్ గా మనం అందరము కూడా కామ్యకర్మ బంధాల నుండి విడిపోతాము అనేటువంటి విషయాన్ని భగవానుడు ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ ఈ యొక్క శ్లోకం యొక్క సారాంశం ఏమంటే భగవానుని ఆజ్ఞలను అనుసరించి కర్మాచరణ చేయటం అన్నమాట. అందుకనే ఇక్కడ అనుతిష్టంతి మానవాః, అనుసరించేవారు. అంటే భగవానుని ఆదేశాలను అనుసరించడం వలన ఏమవుతుందంటే శ్రీకృష్ణ భగవానుని ఆదేశాలు వేదముల సారము, అందుచేత అవి నిత్య సత్యములు. అంటే ఏదైతే ఇక్కడ భగవానుడు ప్రస్తావిస్తున్నాడో ఇవన్నీ వేదముల నుంచి వచ్చినటువంటి వాక్కులే. వేదములు కూడా భగవాను నుంచి వచ్చినటువంటివే. వేదములలో ఉన్నదంతా నిత్య సత్యములు. అదేవిధంగా వేదములు నిత్యము, కృష్ణ చైతన్యము కూడా ఏ విధంగా అయితే వేదములు సత్యము నిత్యమో అదే విధంగా కృష్ణ భక్తి భావన, కృష్ణ చైతన్య భావన కూడా సత్యము నిత్యము అన్నమాట. శ్రీకృష్ణ భగవానునిపై అసూయ లేకుండా, ఎటువంటి ఆయన మీద అసూయ లేకుండా ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, అంతకు ముందు చెప్పినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, భగవానునిపై సంపూర్ణ జ్ఞానం కలిగి ఫలాపేక్ష లేకుండా మమత్వం విడిచి కర్మలన్నిటిని కూడా భగవంతునికి సమర్పించాలనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే, ఆదేశాలను శ్రద్ధ కలిగి ఉండాలన్నమాట, ఆదేశాలను అనుసరించేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. ఈ సందర్భంగా శ్రీల ప్రభుపాద చెప్తారు,
మనకి పూర్తిగా భగవద్గీతలోని భగవాన్ వాచ అనేటువంటి శబ్దములపై, వాక్యములపై సంపూర్ణమైనటువంటి శ్రద్ధ ఉండవలసింది, విశ్వాసం ఉండవలసింది. విశ్వాసం లేకుండా చేసే భగవద్గీత అధ్యయనం ఏదైతే ఉన్నదో అది నిష్ఫలమవుతుంది. అంటే భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలను కూడా విని వాళ్ళకి అయిపోయింది అని అనుకోవడం కాకుండా క్రమక్రమంగా నెమ్మదిగా మన జీవితంలో మనము దాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. శ్రీకృష్ణునిపై శ్రద్ధాభక్తులు లేకుండా భగవద్గీతపై వ్యాఖ్యానాలు చేసే తత్వవేత్తలను చాలా మందిని మనం చూస్తూ ఉంటాం అనమాట. వారు కేవలము సంపాదన అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ లో దాన్ని తీసుకుంటారు తప్ప వారు ఎప్పటికీ కూడా భగవంతుని యొక్క భక్తి భావనని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా కామ్యకర్మ బంధాల నుంచి విముక్తులు కాలేరు. ఇక్కడ ఎవరైతే శ్రద్ధతో అనుసరిస్తారో, శ్రద్ధతో ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు కర్మ బంధాల నుంచి ముక్తిని పొందుతారు. ఎవరైతే కేవలము భగవద్గీతని ఒక తమకు ఉపయోగకరమైనటువంటి ద్రవ్యంగా దాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారో, దాని మీద సంపాదించాలి, దాని ద్వారా వచ్చేటువంటి ఫలాన్ని ఆశించాలనేటువంటి సంకల్పముతో దానిని వినివాళ్ళు, ఆచరించేవాళ్ళు అవి కామ్యకర్మ బంధాల నుంచి ఎప్పటికి కూడా ముక్తిని పొందలేరు. కేవలం భగవంతుని యొక్క ఆజ్ఞగా, భగవంతునిపై విశ్వాసంతో భగవంతునికి అర్పించేటువంటి రీతిలో కర్మాచరణ చేసిన వాళ్ళు మాత్రమే కామ్యకర్మ బంధాల నుంచి విముక్తి పొందుతారు అని భగవానుడే చెప్పిందనమాట. ఆజ్ఞలను ఒకవేళ మనము ఎటువంటి పరిస్థితులైనా పూర్తిగా పాటించలేకపోయినా విశ్వాసం మాత్రం వదిలిపోకూడదు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం భగవంతులమైన అచంచలమైనటువంటి విశ్వాసంతో భగవత్ ప్రీతికై కర్మాచరణ చేస్తూ ఉన్నామో నెమ్మదిగా అది పూర్తిగా ఉన్నతమైనటువంటి పరిపక్వ స్థితిని పొందేటువంటి అవకాశం అన్నమాట. ఆరంభ స్థితిలో ఒక్కొక్కసారి భగవదాజ్ఞ అన్నింటినీ అనుసరించడం సాధ్యం కాకపోవచ్చు. ఏదైతే భగవానుడు చెప్పి ఉన్నాడో అవన్నీ కూడా మనము ఆచరించేటువంటి సాధారణ పరిస్థితి ఉండకపోవచ్చు. అయితే భగవాను యొక్క ఆజ్ఞలపై ఎప్పుడైతే ఆదేశాలపై సంపూర్ణ శ్రద్ధ ఉంటాందో అటువంటి అప్పుడు ఒకవేళ ఆజ్ఞ పాలన పూర్తిగా చేయలేకపోయినా కర్మబంధం నుంచి ముక్తి పొందుతారని శిలా ప్రభుపాద భాష్యంలో స్పష్టం చేస్తాను అనమాట. అంటే ఆ యొక్క సాధనలో ఉంటారు కాబట్టి, భగవంతునిపై పూర్తి విశ్వాసం కలిగి ఉంటారు కాబట్టి వారు మటుకు విముక్తులయ్యేటువంటి అవకాశం ఉంది. విశ్వాసం లేకుండా కేవలము కాల్పనికమైనటువంటి భాషణలతో, కాల్పనికమైనటువంటి కర్మకాండతో వాటిని కొనసాగించే వాళ్ళు ఎప్పటికీ కర్మబంధాన్ని నుంచి విడిపోలేరు. కేవలం భగవానునిపై దృఢ విశ్వాసం మాత్రమే ఈ యొక్క కర్మబంధాల నుంచి విడిపడేటువంటి విజయాన్ని ఇవ్వగలదు అని శ్రీలా ప్రభుపాద భాష్యం చెప్తున్నట్టు భగవంతుని ఆదేశాలపై ద్వేషం లేకుండా, ఇదేంటి ఇట్లా చెప్పాడు నేను ఎందుకు చేయాలనేటువంటి సంకోచం లేకుండా, అపజయం నిరాశల చింత వదిలి, ఇది చేస్తే నేను ఓడిపోతానేమో, నేను జయించలేమో అనేటువంటి చింత కూడా వదిలిపెట్టి ఎప్పుడైతే శ్రద్ధతో కర్మాచరణ చేసిన వ్యక్తి ఖచ్చితంగా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడతాడు అనే విషయాన్ని శిలా ప్రభుపాద భాష్యంలో తెలియజేస్తున్నాను అన్నమాట. హరే కృష్ణ. తర్వాత శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ఏ త్వేతదభ్యసూయంతః నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. హరే కృష్ణ. మత చదవండి మాత శ్లోకం. ఏ త్వేతదభ్యసూయంతాన్ నానుతిష్టాని మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్యానష్టాను చేతసః. హరే కృష్ణ. కానీ అసూయతో ఈ ఉపదేశములను మన్నింపక అనుసరింపని వారులు జ్ఞానరహితులుగాను మూఢులుగాను పూర్ణత్వమును పొంది యత్నములలో నాశము నొందిన వారిగాను భావింపబడుదురు. హరే కృష్ణ ప్రభుజీ, సారీ తప్పులుంటే క్షమించండి. ఓకే, ఇక్కడ భగవానుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్జరః.
అనేటువంటి ఇక్కడ ఆదేశాలు భగవానుడు ఇచ్చాడనమాట. అని నన్ను గురించిన సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలా, ఫలాపేక్ష ఉండకూడదు, మమత్వం ఉండకూడదు, కర్మలన్నింటినీ నాకు అర్పించి యుద్ధం చెయ్యి అని అర్జునుడికి చెప్పాడు అనమాట. ఇలా ఎవరైతే చేస్తారో వారు కర్మబంధాల నుంచి విడిపడతారు అనే విషయాన్ని 31వ శ్లోకంలో అనుతిష్టంతి అనుసరించేవారు కర్మబంధాల నుంచి విడిపోతారని చెప్పాడు. ఎవరైతే అనుసరించరో నానుతిష్టంతి అంటే ఎవరు అనుసరించరో వాళ్ళు ఏమవుతారంటే జ్ఞానరహితులుగా మూఢులుగా పూర్ణత్వాన్ని పొందే యత్నంలో నాశనము నొందిన వారిగా భావిస్తారు. అంటే వాళ్ళు పూర్ణత్వాన్ని అంటే ముక్త స్థితిని పొందాలనుకుంటే, జన్మరాహిత్య స్థితిని పొందాలనుకుంటే అది ఎప్పటికీ వాళ్ళకి సాధ్యం కాదు, ఎప్పటికి సాధ్యం కాదు. భగవంతునిపై సంపూర్ణ విశ్వాసము లేక భగవంతుని ఆదేశములను పాటించటము. భగవంతుని ఆదేశాలు ఏంటి? భగవాను మీద సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండాలా. భగవానునికి ఎప్పుడు కూడా ఫలాపేక్ష ఉండకూడదు, తాను చేసే కర్మ మీద ఫలాపేక్ష ఉండకూడదు. అంతేకాని భగవాను కర్మ ఫలాలన్నింటినీ కూడా భగవదర్పితం చేయాలా, భగవానుపై అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలా. ఇవన్నీ లేకుండా కేవలము కర్మాచరణ ద్వారా మాత్రమే నేను పూర్ణత్వాన్ని పొందుతాము అనేటువంటి, పూర్ణత్వం అంటే జన్మరాహిత్య స్థితిని పొందుతాము అనేటువంటి విషయాన్ని కనుక సాధన చేస్తే అది ఎప్పటికి కూడా సరైనటువంటి గమ్యానికి వాళ్ళని చేర్చదు. వాళ్ళని జ్ఞానరహితులుగాను మూఢులుగాను చెప్పడం జరుగుతుంది. కృష్ణ భక్తి భావన పొందలేకపోవడంలోని దోషము, కృష్ణ చైతన్య భావన, కృష్ణ భక్తి భావన లేకపోవడం వల్ల దోషం ఇక్కడ వివరించబడింది అనమాట. అత్యున్నత అధికారి ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించిన వారికి శిక్ష పడుతుంది. మనకు తెలిసి కానీ తెలియక కానీ కొన్ని ఆదేశాలు కనుక ఉండి ఉంటే ఆ ఆదేశాలను కనుక పాటించకపోతే తప్పనిసరిగా శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఎవరు దాని నుంచి తప్పించుకోలేరు. అలాగే దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ ఆదేశాలను పాటిన వారికి సైతం తప్పనిసరిగా శిక్ష పొందుతారు. ఇది తప్పదనమాట ఎవరైనా కానీ. ఇది కూడా భగవంతుని ఆదేశములను తప్పనిసరిగా పాటించి తీరవలసిందే. ఏమిచ్చారు భగవంతుని ఆదేశములు? ఆయన గురించినటువంటి సంపూర్ణ జ్ఞానము కలిగి ఉండాలా, మమత్వం ఉండకూడదు, ఫలాపేక్ష ఉండకూడదు, కర్మఫలాలని భగవదర్పితం చేయాలనేటువంటి 4 రకాలైనటువంటి ఆదేశాలను భగవానుడు చెప్తున్నాడు కదా. ఈ 4 ఆదేశాలు కనుక ఎవరైతే పాటించరో వాళ్ళకు తప్పనిసరిగా శిక్ష పొందుతారన్నమాట. అవిధేయులు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా శూన్య హృదయం కారణంగా తమ గురించి పరబ్రహ్మము పరమాత్మ భగవాన్ని గురించిన జ్ఞానం తెలియక పతనం చెందుతారు. వారు జీవన పూర్ణత్వం పొందటానికి అవకాశమే లేదు. ఇప్పుడు రాజసూయ యాగం తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునికి ప్రథమ తాంబూలం ఇవ్వకపోతే శిశుపాలుడు తీవ్రంగా ఖండిస్తాడు అనమాట. ఎందుకంటే భగవంతుని గురించినటువంటి సంపూర్ణ జ్ఞానము లేదు, భగవంతునికి అసూయ ఉన్నది భగవంతునిపై అనమాట. అసూయ ఉన్నది కాబట్టి ఆయనకి ఎందుకు ఇవ్వాలనేటువంటి క్వశ్చన్ రైజ్ చేస్తాడు. ఆ సందర్భంగా భగవానుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి కంఠాన్ని ఖండిస్తాడు. ఇది మనకందరికీ తెలిసిందనమాట. ఇది నానుతిష్టంతి అంటే భగవానునిపై విశ్వాసం లేకుండా భగవంతుని యొక్క ఆదేశాలను అనుసరించని వారికి జరిగేటువంటి కష్టం అన్నమాట. వారు ఎప్పటికీ కూడా జీవన పూర్ణత్వాన్ని పొందలేరు అనే విషయాన్ని 32వ శ్లోకంలో మనకి చెప్పడం జరిగిందనమాట. తర్వాత 33వ శ్లోకంలోకి వెళ్దాం. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. హరి కృష్ణ మాతాజీ. సదృశం చేస్తాః ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహం కిం కరిష్యతి. జ్ఞానవంతుడైన మనుజుడు సైతం తన గుణములను అనుసరించే కర్మనునరించును. ఏలయన ప్రతి ఒక్కరును త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావములని అనుసరింతురు. అట్టి ఎడ నిగ్రహం చేయగలదు. హరే కృష్ణ. సో జ్ఞానవంతుడైన మనుజుడు సైతం తన గుణములను అనుసరించే కర్మను అనుభవిస్తాడు. ఎవరైనా ఎట్లా అయినప్పటికీ కూడా. ఎందుకంటే
ఈ గుణాల మీద గుణ ప్రభావం ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. అంటే ప్రకృతిలో ఉన్నంత కాలము గుణ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. దాని నుంచి ఎవ్వరు తప్పించుకోలేరన్నమాట. ఎంత తెలివిగలవాడైనప్పటికీ కూడా, ఎన్ని విద్యలు కలిగినప్పుడు కూడా, ఎంత విద్వాంసుడైనప్పటికీ కూడా ఆ గుణ ప్రభావం నుంచి తప్పించుకోలేడు. తన యొక్క గుణాన్ని అనుసరించే కర్మ అనుసరిస్తాడు. అదే చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని భగవానుడు చెప్పాడు కదా. ఆ గుణమును కర్మని ఆచరించే కర్మని బట్టి ఆ వ్యక్తి యొక్క వర్ణము నిర్ధారణ అవుతుందని భగవానుడు చెప్పాడనమాట. ప్రతి ఒక్కరూ కూడా త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావాన్ని అనుసరిస్తారు. అంటే సతోగుణములో ఉన్నటువంటి వారు సాత్విక కర్మాచరణ చేస్తే, రజోగుణంలో ఉన్నవారు రాజరిక కర్మాచరణ చేస్తే, తమో గుణంలో ఉన్న వాళ్ళు తామసిక కర్మాచరణ చేస్తారనమాట. సో ఆ విధంగా వారందరూ కూడా వారు పొందినటువంటి గుణ ఫలములను గుణములను అనుసరించి వారి కర్మాచరణ ఉంటుందన్నమాట. మరి ఈ గుణముల నుంచి బయటపడటం ఎలా అంటే, దానికి భగవానుడే భగవద్గీతలో 7వ అధ్యాయం 14వ శ్లోకంలో చెప్తారు. దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామయతాం తరంచుతే అంటారు. అంటే త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది. ఏదైతే ప్రకృతి త్రిగుణముల మాయలో మనం అందరము బందీలో ఉన్నామో, ఈ మాయా ప్రభావము దాటటం, బయటికి రావటం అంత సులభమైన విషయం కాదు. కానీ నన్ను శరణుజొచ్చిన వారు మామేవయే ప్రపద్యంతే, ఎవరైతే నన్ను శరణాగతి చేస్తారో వారు దీన్ని సులభంగా దాటగలుగుతారు అనేటువంటి విషయం చెప్పబడింది అనమాట. అందుకని తప్పనిసరిగా భౌతిక దేహం ఉన్నంత వరకు గుణ ప్రభావం ఉంటూనే ఉంటుంది. భౌతిక దేహం ఉన్నంత వరకు ఉన్నటువంటి గుణ ప్రభావాన్ని అధిగమించాలంటే ఒకే ఒక్క మార్గం ఏంటంటే ఆ యొక్క భగవానుని యొక్క శరణాగతి మాత్రమే మార్గం అన్నమాట. అయితే ఏంటంటే కొంతమంది లౌకిక భావంలోని గొప్ప విద్వాంసులు ఎట్లా ఉంటారంటే, కేవలం సిద్ధాంత జ్ఞానంతో, అంటే ఆత్మను దేహాన్ని అన్యంగా భావిస్తారు. ఎస్, మేము ఒప్పుకుంటున్నాము ఆత్మ వేరు దేహం వేరు అనేటువంటి కేవలం అదే గనక భాషలో గనక ఉంటే వారు ఎప్పటికీ కూడా మాయాబంధం నుంచి బంధం నుంచి విముక్తి పొందలేరు. అది కలిగి ఉండటమే కాదు, నేను భగవంతుని యొక్క నిత్య దాసుడను, భగవంతునికి శరణాగతి చేయవలను, భగవంతునికి శరణాగతి చేస్తున్నాను అనేటువంటి ప్రపత్తి చేయకపోతే భగవానునికి ఎప్పటి కూడా దీని నుంచి బయటపడారు అనమాట. పైకి జ్ఞానంలో ఎంత పురోగతి చెందిన వారిగా ప్రదర్శన చేస్తున్నప్పటికీ కూడా లోపల సంపూర్ణంగా గుణాలకు లోబడి వాటిని జయించలేనటువంటి నామమాత్ర ఆధ్యాత్మిక వాదులుగా వాళ్ళు మిగిలిపోతారనమాట, లౌకిక భావనలోని గొప్ప విద్వాంసులందరూ కూడా. అదేవిధంగా బద్ధజీవి మనలాంటి వాళ్ళందరం కూడా విద్యాజ్ఞాన సంపన్నుడైన భౌతిక ప్రకృతి సాహచర్యంతో బద్ధులై ఉంటాం. మనం ఇప్పుడు కూడా ఎంత నేర్చుకున్నా కూడా ఈ భౌతిక ప్రకృతి యొక్క సాంగత్యంతో సాహచర్యానికి మనం బద్ధులమై ఉంటాం అనమాట. వాటి ప్రభావం మీద మన మీద విపరీతంగా కనిపిస్తుంటుంది. ఆ భౌతిక పరిస్థితులను అనుసరించి వివిధ కర్మలలో ఉన్నప్పటికీ కూడా కృష్ణ చైతన్య మార్గం భౌతిక బంధ విముక్తికి సహాయపడుతుంది. మనందరం ఇక్కడైతే ఎవరైతే ఎంతమంది మీద చేరున్నామో, ఇక్కడ చేరినటువంటి 22 మందిని కూడా మనము వివిధ రకాలైనటువంటి కర్మాచరణలో ఉండి ఉంటాము. రోజువారీ మనము చేసేటువంటి కర్మలన్నీ కూడా ఒకరి కర్మతో ఒకరికి సంబంధం లేనటువంటి కర్మాచరణ చేస్తున్నాము. కానీ కేవలము కృష్ణ భక్తి భావన అనేటువంటి మార్గం ఏదైతే ఉందో అది మనల్ని ఏకం చేస్తున్నది అనమాట. ఎప్పుడైతే ఆ మార్గంలో మనము ప్రయాణిస్తున్నామో, ఒకరికొకళ్ళం చేయందించుకుంటూ సహాయపడుతూ ఒక కట్టగట్టుకుని మనం ప్రయాణిస్తున్నామో, ఆటోమేటిక్ గా మనం ఈ యొక్క భౌతిక బంధ విముక్తి నుంచి బయటపడేటువంటి అవకాశము భగవంతుని దయ వలన, మన గురువుల దయ వలన మనము తప్పనిసరిగా పొందేటువంటి అవకాశం ఉందన్నమాట. అదే సందర్భంలో భగవంతుని యొక్క సంపూర్ణ చైతన్యం లేకుండా ఎవ్వరు కూడా విద్యుక్త ధర్మాలని త్యజింపరాదు అని శిలా ప్రభుపాద హెచ్చరిస్తున్నారు భాష్యంలో. అంటే నేను ఆధ్యాత్మికంగానే మాత్రమే ముందుకెళ్ళాలనేటువంటి ఒక భావనతో గనక విద్యుక్త ధర్మాలని గనక వాటిని గనక వదిలేస్తానంటే మటుకు అది కుదరదనమాట. విద్యుక్త ధర్మాలను తొందరపాటుగా త్యజించి నామమాత్రమైనటువంటి యోగిగా లేదా కృత్రిమమైనటువంటి ఆధ్యాత్మిక అయ్యే ప్రయత్నం ఎప్పటికీ కూడా పనికిరాదు, అది వాంఛనీయము కాదనమాట. తెలిసి గాని తెలియక గాని గృహస్థాశ్రమ ధర్మాన్ని, గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించినటువంటి మనలాంటి వాళ్ళందరం కూడా ఈ గృహస్థ ధర్మాచరణ ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి తప్పనిసరిగా మనము యొక్క ఆశ్రమ ధర్మాన్ని పాటించవలసి ఉన్నదనమాట.
అది పాటిస్తూనే భగవంతుని యొక్క మార్గంలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప నేను కేవలం ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో మాత్రమే వెళ్తానని చెప్పి మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఆశ్రమ ధర్మాలని వదిలిపెడితే మటుకు అది ఎప్పటికీ కూడా మనం అది ఉపయోగకరం కాదు. తాను ఉన్నటువంటి స్థితిలోనే ఉంటూ ఉన్నతమైనటువంటి శిక్షణతో కృష్ణ భక్తిని పెంచుకునే ప్రయత్నం ఏదైతుందో అది ఉత్తమం అనమాట. సాధు శాస్త్ర సంఘ ద్వారా అనమాట. మనం ఉంటుందంటే మన యొక్క భౌతికమైనటువంటి త్రిగుణాలతో కూడినటువంటి మాలిన్యాలన్నింటినీ కూడా అవి ఏదైతే మన మీద ప్రభావం చూపిస్తున్నాయో వాటిని సాధు శాస్త్ర సంగతం అంటే సాంగత్యముతో అనమాట, సత్సాంగత్యముతో, సాధు సాంగత్యముతో, శాస్త్ర సాంగత్యముతో మనం వాటిని అధిగమించి కృష్ణ భక్తి భావనలో మనం పురోగమించి ఆ విధంగా ఆచార్యుల కృపచేత, గురువుల కృపచేత మనము ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నమాట. ఆ విధంగా కృష్ణుని యొక్క మాయాబంధం నుంచి, అదే భగవానునికి ప్రపత్తి చేసేటువంటి మార్గం, శరణాగతి చేసేటువంటి మార్గం అనమాట. ముందు శ్లోకం చెప్పినట్టు దైవీహేష గుణమయీ మమ మాయా దురచ్చయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతతే. ఆ భగవంతుని యొక్క మాయ నుంచి బయటపడటానికి భగవంతుణ్ణే శరణాగతి వేడుకోవాలన్నమాట. ఆ వేడుకునే సందర్భంలో మనకు ఎంతో ముఖ్యమైనటువంటివి సాధు శాస్త్ర సంఘ అనే విషయాలని మనం మర్చిపోకూడదు. తర్వాత 34వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఇంద్రియాస్యాదే రాగద్వేష వ్యవస్థితో తమోరే వశమాగ్రచ్చేత్ తౌ హ్యస్య పరివస్థినో. హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్రియములను మరియు ఇంద్రియార్థముల ఎడ కలుగు రాగద్వేషములను నియమించుటకు కొన్ని నియమాలు కలవు. ఆత్మానుభవ మార్గమును ఆ రాగద్వేషములు ఆటంకములు వంటివి కావున వాటిని ఎవ్వరును వశము కాకూడదు. హరే కృష్ణ ప్రభు. వాటికి ఎవరును వశము కాకూడదు. వాటికి ఎవరు వశము. ఇంద్రియములు మరియు ఇంద్రియార్థముల ఎడ కలుగు రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియములు అంటే మనందరికీ తెలిసినటువంటి విషయం, జ్ఞానేంద్రియములు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞానేంద్రియములు, ఇంద్రియార్థములు, ఆ ఇంద్రియముల ద్వారా ఎటువంటి అనుభూతిని మనం పొందాలనుకుంటున్నాము అనేది ఇంద్రియార్థము. అంటే ఇంద్రియముల ద్వారా మనం పొందేటువంటి లాభం ఏదైతే ఉన్నదో అది ఇంద్రియ అర్థం అవుతుంది అనమాట. అంటే కళ్ళుంటే చూడగలగటం, నోరుంటే వినగలగటం, మాట్లాడగలగటం, తినగలగటం, చెవులు వినగలగటం, స్పర్శేంద్రియము, జ్ఞానేంద్రియములు, శ్వాసేంద్రియములు, ఇట్లా మనకి ఇంద్రియములు అన్నీ ఉన్నాయి కదా. ఈ ఇంద్రియములన్నీ ద్వారా మనం కొంత జ్ఞానాన్ని మన శరీరంలోకి పంపిస్తాం అనమాట. కొంత సమాచారం కానీ, కొంత శక్తిని కానీ, కొంత జ్ఞానాన్ని కానీ మన శరీరంలోకి పంపించేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడు కూడా ఆ ఇంద్రియ సుఖముల కోసం ఆ ఇంద్రియాలన్నీ కూడా ఎప్పుడు తప్పిస్తూ ఉంటాయి. వాటి యొక్క రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే మన కళ్ళు కొన్ని చూడాలనుకుంటాయి, కొన్ని చూడకూడదు అనుకుంటాయి. చెవులు కొన్ని వినాలనుకుంటాయి, కొన్ని వినకూడదు అనుకుంటాయి. నోరు కొన్ని అనాలనుకుంటుంది, కొన్ని అనకూడదు అనుకుంటుంది. కొన్ని తినాలనుకుంటుంది, కొన్ని తినకూడదు అనుకుంటుంది. అంటే ఒక రాగం ఉంటుంది, ఒక ద్వేషము ఉంటుంది అనమాట. ఆ ఇంద్రియములన్నీ కూడా రాగద్వేషాలు ఉంటాయి. వీటన్నిటి కోసం అనేటువంటి వీటన్నిటి కోసం నియమాలు ఉన్నాయన్నమాట. ఆత్మానుభవ మార్గంలో ఆ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆటంకాల వంటివి. అంటే మనం చెవుల ద్వారా ఏది వినాలనుకుంటున్నామో, అంటే మన కోసం అనమాట, మమత్వంతో ఉండి వినాలనుకునేవి వినకూడదు అనుకునేటువంటి వేరు, కానీ భగవంతుని కోసం వినాలనుకునేటువంటివి వినకూడనటువంటివి వేరు అనే విషయాలకు ఎప్పుడైతే మనం ఆ స్థితికి చేరుతామో అప్పుడు మనము వినాలనుకుంటున్నవి అవన్నీ కూడా ఈ యొక్క రాగద్వేషాలు అవుతాయన్నమాట. అంతేగా ఇప్పుడు మధ్యాహ్నం కూడా 3 గంటలకి 3:30 మధ్యాహ్నము దుబాయ్లో అయితే 2 గంటలకి, ఇండియాలో అయితే 3:30 గంటలకి మనము క్లాస్కి అటెండ్ అవ్వాలా అనేటువంటి ఒక సంకల్పం మనకు ఉంటుందన్నమాట. అదే సందర్భంలో ఎవరో వేరే వాళ్ళు నేను 3:30కి నీకు ఫోన్ చేస్తాను, లేకపోతే 3:30కి మీ ఇంటికి వస్తాను, లేకపోతే 3:30కి వేరే కార్యక్రమం, వేరే టీవీలో ఏదైనా మంచి కార్యక్రమం వస్తుంది అది చూడాలి అనేటువంటి ఒక ప్రతిబంధకం అవుతుందన్నమాట. ఇక్కడ మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ కూడా అది చెయ్యాలా ఇది చెయ్యాలా అనేటువంటి ఒక సంఘర్షణకు లోనవుతాయి.
ఇదే విషయాన్ని భగవంతుడు చెప్తున్నమాట. ఆత్మానుభవ మార్గంలో ప్రయాణించేటప్పుడు ఇంద్రియములు ఇంద్రియార్థములు వాటికి కావలసినవి వద్దనుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి మనకి ఆత్మానుభవ మార్గాన్ని ఆధ్యాత్మిక మార్గానికి అవి ఇబ్బందుల్లాగా తయారవుతాయి అనేటువంటి విషయం అనమాట. అప్పుడు మనం ఏంటంటే సంఘర్షణ మొదలవుతుంది మనకి. దానికి వెళ్ళాలా దీనికి వెళ్ళాలనేటువంటి దేనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలనేటువంటి దగ్గర ఇంద్రియాలు ఏమన్నా ఆ సుఖాన్ని కోరుకుంటాయి, కానీ మనస్సు ఏమన్నా అయ్యో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటే పర్వాలేదు అనేటువంటి ఈ యుద్ధంలో ఏది గెలిస్తే దాని వైపు మనం వెళ్ళిపోయేటువంటి అవకాశం అనమాట. ఎందుకంటే సర్వ విధాలైన ఇంద్రియ భోగాల నుంచి విడిబట ఎందలి పూర్ణ ప్రయోజనము కృష్ణ చైతన్యమే. ఎప్పుడైతే కేవలం ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే ఆచరించేటువంటి కర్మాచరణ, వాటి భోగం కోసమే మాత్రమే ఆచరించే కర్మాచరణ ఏదైతే ఉందో దాని నుంచి విడిపడటమే, వాటి యొక్క పూర్ణ ప్రయోజనమే కృష్ణ చైతన్యము. కృష్ణ భక్తి భావన ఎప్పుడైతే వాటి నుంచి పూర్తిగా విడిపడతామో అప్పుడు మరింత ఉన్నతంగా కృష్ణ భక్తి భావనలోకి, కృష్ణ చైతన్య స్థితిలోకి పొందేటువంటి అవకాశం ఉందన్నమాట. సో బద్ధజీవిగా మనం ఎవరైతే ఉన్నామో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలము ఇంద్రియ భోగం అనేటువంటిది ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే విచ్చలవిడిగా భోగానుభవం భౌతిక బంధాన్ని పెంపొందిస్తుంది మనం ఎప్పుడైతే ఉన్నామో. ఎందుకంటే దేహం ఉన్నంత వరకు దేహ అవసరాలు తప్ప వేరే మార్గం లేదు కనుక వానిని నియమ నిబంధనలను అనుసరించి మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే దేహం ఉన్నంత వరకు దేహానికి కొన్ని అవసరాలు ఉంటాయన్నమాట. ఆహారం తీసుకోవాలా, గాలి పీల్చాలా, నీళ్లు తాగాలా, పడుకోవాలా, స్నానం చేయాలా, కనీసమైనటువంటి అవసరాలు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించవలసిందే. అయితే ఏంటంటే నియమ నిబంధనలను అనుసరించి గ్రహించాలంటే ఆహారం తీసుకునేటప్పుడు ఏవైతే తామసికమైనటువంటి ఆహారం ఉన్నదో దాన్ని వదిలిపెట్టి, రాజసికమైనటువంటి ఆహారం ఏందో దాన్ని వదిలిపెట్టి కేవలం సాత్విక ఆహారాన్ని ఎలా తీసుకుంటామో, కేవలం సాత్వికమైనటువంటి శ్రవణాన్ని ఎలా చేస్తామో, కేవలం సాత్వికమైనటువంటి విషయ జ్ఞానాన్ని కళ ద్వారా ఎలా చూస్తామో, ఈ నియమ నిబంధనలను అనుసరించి మనం ఆ విధంగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అనమాట. అయితే అదే ఆ నియమాల కోసం మాత్రమే పూర్తిగా వాటి మీద కూడా ఆధారపడి ఉండదు. కేవలం సంఘరహితులై వాటిని మనం అనుసరించాలంటే బలవంతంగా వాటిని కఠినంగా మనం ఉండేటువంటి ప్రయత్నం చేయకూడదు అనమాట. దానిలో ఉన్నటువంటి దాని ద్వారా మనకి సంగత్వం బంధం ఏర్పడుతుంది. ఆ బంధం వల్ల మనము బద్ధజీవులు మరింత బందీలం అవుతాము ఈ భౌతిక ప్రపంచంలో అనేటువంటి జ్ఞానముతో దాన్ని మనము వదిలివేసేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ కేవలము బలవంతంగా వదిలివేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. అంతే కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏదైనా మనం వాళ్ళు చాక్లెట్లు బాగా ఇష్టపడతారు పిల్లలు. చాక్లెట్ తినటం వల్ల వాళ్ళకి వచ్చేటువంటి కష్ట నష్టాలను వాళ్ళకి వివరించి అర్థమయ్యేట్టు చెప్పి మాన్పించగలిగితే పూర్తిగా మానేసేటువంటి అవకాశం ఉందన్నమాట. కానీ అలా చెప్పకపోతే మటుకు వాళ్ళు ఎప్పటికీ కూడా బలవంతంగా వాళ్ళని దాని నుంచి మాన్పించేటువంటి ప్రయత్నం చేయకూడదు అనమాట. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్న జరుగుతుంది. కేవలం సంఘరహితులమై వాటిని మనం అనుసరించాలి. భౌతిక సంపర్క కారణంగా భోగవాంఛ ఏదైతే ఉన్నదో, శారీరకమైనటువంటి భోగవాంఛ ఏదైతే ఉందో అది అనంతకాలం నుంచి వస్తున్నది. ఇంద్రియ భోగం నియమితమైనప్పటికీ మనుషుడు పతనం చెందడానికి ఆస్కారం ఉంది. అందువలన విధి నియమానుసారం ఇంద్రియ భోగం సైతం త్యజించవలసి ఉన్నది. బద్ధజీవుడు అనేటువంటి వాడు క్రమక్రమేణా ముందు నియమాలతో అనుసరించే ఇంద్రియ భోగాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నము, తర్వాత సంగరాహిత్వ స్థితికి చెంది వాటిని వదిలించేటువంటి ప్రయత్నము, చిట్ట చివరికి సంపూర్ణమైనటువంటి ఇంద్రియ భోగ త్యాగాన్ని చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి అనమాట. అయితే ఏంటంటే శాస్త్ర మార్గం ఒకటి బద్ధజీవికం చెప్పబడింది. శాస్త్రములు విధి నియమాలను పాటించేవారు ఎప్పుడైతే శాస్త్రాలను అనుసరించి విధి నియమాలను కనుక మనం పాటిస్తామో ఇంద్రియ అర్థాలచే బంధింపబడము అనే విషయాన్ని మనకి శిలా ప్రభుపాద భాషలో చెప్తున్నారు అనమాట. ఎలా అంటే ఉదాహరణకి మైథున భోగం అనేటువంటిది బద్ధజీవునికి అత్యంత అవసరమైనటువంటి విషయం అనమాట. ఆ యొక్క మైథున భోగం అనేటువంటిది జీవితం ఉన్నటువంటి వారందరికీ కూడా తప్పనిసరిగా అవసరమైనటువంటిది. అయితే అటువంటి సుఖం ఏదైతే ఉందో అది వివాహం ద్వారా ఆమోదించబడింది. ఇది శాస్త్రం ఇచ్చినటువంటి సొల్యూషన్ అనమాట. వివాహం చేసుకోవడం ద్వారా మైథున భోగం పొందటంలో తప్పు లేదు. భార్యతో తప్ప ఇతర స్త్రీలతో లైంగిక భోగంలో పాల్గొనరాదు అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాద చెప్తున్నమాట. ఎందుకంటే నియమములతో కూడినటువంటి ఇంద్రియ భోగం ఇది, వివాహ సంబంధం అనేటువంటిది. అదే సందర్భంగా పరస్త్రీని తల్లిగా భావించాలి అనేటువంటి విషయాన్ని కూడా శిలా ప్రభుపాద భాష్యంలో చెప్తున్నారు. అయినప్పటికీ కూడా తల్లిగా భావించాలనేటువంటి శాస్త్రవాక్యములు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే
ఆ ఇతర స్త్రీలతో అక్రమ సంబంధం పొందేటువంటి కోరిక కలిగి ఉంటారనమాట. అటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా నశింప చేయాలి, లేకపోతే అవి మన ఆత్మానుభవ మార్గానికి గొప్ప ఆటంకాలు అవుతాయి అనే విషయాలు చదివా చెప్తున్నాను అనమాట. విధి నియమాల ప్రకారం పొందే ఇంద్రియ భోగం సైతం కొన్నిసార్లు అది తప్పుదోవను పట్టించేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలు అనుసరించి మనం ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు అది మనల్ని తప్పుదోవ పట్టించే మార్గం ఉందన్నమాట. రాజమార్గంలో కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తున్నాడు అంటే రోడ్లన్నీ ఆపేసి కేవలం ఆయన కొరకే ఆయన వాహనం మాత్రమే వెళ్ళేటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ వాటికి కూడా కొన్నిసార్లు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది కదా. సో అలాగే నియమ నిబంధనలో కూడినటువంటి ఇంద్రియ భోగం ఏదైతే ఉందో దానిని కూడా తద్వారా కూడా కొన్నిసార్లు మనకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాద చెప్తున్నారు. అందుకని కృష్ణ బద్ధజీవైనటువంటి వాడు చేయవలసింది ఏంటంటే కృష్ణ చైతన్య మార్గాన్ని పూర్తిగా అనుసరించేటువంటి ప్రయత్నం చేయాలా. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇంద్రియ భోగంపై సహజంగా విముఖులై ఉంటారు. అటువంటి దివ్య భావన లేని వారు శాస్త్రాల్లో తెలుపబడినటువంటి విధి నియమాలను తప్పక అనుసరించాలి. ఏదైతే శిలా ప్రభుపాద చెప్తున్నారంటే తప్పనిసరిగా ఇంద్రియ భోగం మీద సహజంగా ఉండేటువంటిది. ఎప్పుడైతే కృష్ణ భక్తి భావన పెంపొందుతూ ఉంటుందో ఇంద్రియ భోగంపై విముఖత కనిపిస్తుంది, పెరుగుతూ ఉంటుంది అనమాట ఆటోమేటిక్ గా. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ఇంద్రియ భోగ అయితే దాన్ని కేవలము శాస్త్ర నియమాలను ప్రకారమే అనుసరించి, ఈ విధంగా అయితే వివాహ సంబంధంలోకి మైథున సుఖం కోరుకునే వాళ్ళు తప్పనిసరిగా వివాహం చేసుకుని మాత్రమే అటువంటి భోగానుభవాన్ని పొందాలి తప్ప కేవలము ఆ వివాహ ప్రక్రియ లేకుండా చేయకూడదు అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాద చెప్తున్నారు. కృష్ణ చైతన్యం ముందు ఆసక్తి అంటే కృష్ణునికి ప్రేమపూర్వకమైన సేవ చేయాలి అనేటువంటి అన్ని విధాలైన ఇంద్రియ భోగ కర్మలపై విముఖత కలిగినప్పుడే ఇంద్రియములన్నీ కూడా భగవంతుని కూర్చి భగవంతుని సేవకై భగవంతుని సేవిస్తూ ఆనందించేటువంటి పరిస్థితి ఉంటుందో ఆయా సందర్భంలో ఆటోమేటిక్ గా ఇంద్రియ భోగాలపై తెలియకుండానే విముఖత కలిగేటువంటి అవకాశం ఉందన్నమాట. జీవితపు ఏ స్థితి అందును కృష్ణ చైతన్య మార్గం నుంచి మనం విడిపడేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనం ఏదైతే మార్గాన్ని మనకి భగవంతుడు మనకి తెలియకుండానే మన జీవితాలకి భగవానుడు ప్రసాదించాడో కృష్ణ చైతన్యం అనేటువంటి కృష్ణ భక్తి భావన అనేటువంటి స్థితిని, దీన్ని మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇది ఎప్పటికీ కూడా మనం పట్టుకుంటే ఇది మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది అనే విషయాలని భగవానుడు ఆయా శ్లోకంలో చెప్పడం జరిగింది అనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితః స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయాపః. పరధర్మం చక్కగా నిర్వహించుట కన్నా గుణరహితమైనను స్వధర్మము ఆచరించుట ఉన్నతము. పరధర్మము పాలనము ఉత్తమము. పరధర్మం పాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మ పాలనను నందు నాశనం పొందుటైనను ఉత్తమమైనదే. హరే కృష్ణ ప్రభు. శ్రేయాన్ స్వధర్మో విగుణః, గుణము లేదినప్పటికీ కూడా స్వధర్మం ఏదైతే ఉందో అది శ్రేయకరమైన మంచిని కలిగిస్తుంది, శ్రేయస్సు కలిగిస్తుంది అన్నమాట. దేని మీద తూపొచ్చుకుంటే పరధర్మాద్ అనుష్ఠితాత్, ఇతర ధర్మాలను అనుసరించకన్నా తన ధర్మం ఏదైతే ఉందో తాను మాత్రమే ఆచరించాలి. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. అంటే పరధర్మ పాలము హానికరమైనది, భయంకరమైనది. స్వధర్మము గుణము లేనిది అయినప్పటికీ కూడా స్వధర్మం ఆచరించటమే ఉత్తమమైనది అనే విషయాన్ని భగవానుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నమాట. అంటే మనము ఏదైతే వర్ణాశ్రమ ధర్మములో ఉన్నామో, ఏ వర్ణములో ఉన్నామో, ఏ ఆశ్రమములో ఉన్నామో ఆ వర్ణాశ్రమమునకు చెప్పినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ యొక్క విద్యుక్త ధర్మాలను, నిర్దేశిత ధర్మాలను మనం తప్పనిసరిగా పాటించవలసిందనమాట. భగవద్గీత 18వ అధ్యాయంలో 42, 43, 44 శ్లోకాలలో
ఆ యొక్క గుణకర్మ ఆధారితమైనటువంటి ధర్మాచరణ గురించి క్లుప్తంగా భగవానుడు తెలియజేస్తాడు. అంటే బ్రాహ్మణుడు చేయవలసిన 9 రకాలైనటువంటి ధర్మములు, క్షత్రియునికి ఉండవలసిన 7 ధర్మములు, వైశ్యునికి ఉండవలసిన 3 ధర్మములు, శూద్రునికి ఉండవలసినటువంటి ఒక ధర్మం ఏదైతే ఉన్నదో వాటిని భగవానుడు ఆ యొక్క 3 శ్లోకాల్లో మనకు వివరించడం జరుగుతున్నమాట. ఇవన్నీ కూడా ఈ గుణ ఆధారితమైనటువంటి విద్యుక్త ధర్మములే. అంటే భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణముల ప్రభావంతో, సత్వ రజో తమో గుణముల ప్రభావంతో తన స్థితిని అనుసరించి, అంటే తను ఉన్నటువంటి స్థితిని, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏ గుణములో ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో ఆ కర్మాచరణకు సంబంధించినటువంటి విద్యుక్త ధర్మాలు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాలను ఆధారపడి చెప్పడం జరిగిందన్నమాట. జీవి పరధర్మాన్ని నిర్వహించడం కన్నా కూడా సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో ఇందాక భగవానుడు చేసిన ఆదేశాలను అనుసరించి తన విద్యుక్త ధర్మాలను ఫలాపేక్ష లేకుండా, మమత్వం లేకుండా భగవంతుని కర్మగా మనము ఆచరించి తీరాలన్నమాట. భౌతికమైన లేదా ఆధ్యాత్మికమైన మరణం వరకు ప్రతి ఒక్కళ్ళు పరధర్మం ఏదైతే ఉందో దాన్ని అనుసరించడానికి బదులు తమకు ఉన్నటువంటి విద్యుక్త ధర్మాలను తాము ఆచరించి తీరవలసిందే. గుణ ప్రభావంలో జీవుడు ఇతరులను అనుసరించడం కన్నా తన స్థితికి అనువైన నియమిత కర్మలను ఆచరించాలి. ఉదాహరణకు సత్వగుణంలో బ్రాహ్మణుడు ఉంటాడు, అహింసాపరుడుగా ఉండవచ్చు. అదే రజోగుణంలో ఉండేటువంటి క్షత్రియుడు హింసాపూర్ణుడు అవటం ఆమోదయోగ్యమైనదే. కానీ రజోగుణంలో ఉండేటువంటి క్షత్రియుడు బ్రాహ్మణుని అనుకరించేటువంటి అహింసలను మార్గాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం చేయకూడదు అనమాట. ఎప్పుడు కూడా అదే ఇప్పుడు అర్జునుడు చేస్తానంటున్నాడు, తన యుద్ధం మానేస్తానంటున్నాడు, తన ధర్మానికి వ్యతిరేకమైనటువంటి యుద్ధం నుంచి వెళ్ళిపోదాం అనేటువంటి అతని ధర్మాచరణానికి వ్యతిరేకమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు అనమాట. భౌతిక పరిధిలో ఉన్నంత వరకు జీవుడు గుణాన్ని అనుసరించి తన కర్మలను ఆచరించి తీరవలసిందే. త్రిగుణముల లోపలికి లోబడి ఉన్నటువంటి తన కర్మాచరణ అన్నింటి కూడా విద్యుక్త ధర్మాన్ని ఆ వ్యక్తి తప్పనిసరిగా జీవుడు అనేటువంటి వాడు ప్రతి విధంగా ఆచరించాలి. ఆ విధంగా కర్మాచరణ చేస్తూ నెమ్మదిగా ఎప్పుడైతే కృష్ణ భక్తి భావనని పెంపొందించుకొని కృష్ణ భక్తి భావనలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరగమాట. సందర్భంగా శివపురాణంలో ఒక శ్లోకం చెప్పబడింది అనమాట. 51వ అధ్యాయం 10వ శ్లోకం అనమాట. కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రార్థ సంగ్రహ. ఇది గీతార్థ సంగ్రహంగా చెప్తారనమాట. కర్మ వలననే భక్తి తా కలుగు నిజము, భక్తి వలననే జ్ఞానంబు ప్రభవమందు, ముక్తి మార్గము జ్ఞానము ముక్తి సుఖము, గీత శాస్త్రార్థ సంగ్రహ స్ఫూర్తి కనుడు అని చెప్తాంటే కర్మ వలన భక్తి ప్రభవిస్తుంది. భగవంతుని లక్ష్యంగా భగవత్ప్రీతిగా చేసేటువంటి కర్మాచరణ ఏదైతే ఉందో తద్వారా భక్తి మనలో పెంపొందుతుంది. భక్తి వలన జ్ఞానము వికసిస్తుంది, జ్ఞానము వికసించడం వల్ల ముక్తి ప్రాప్తిస్తుంది. ఇది గీతా శాస్త్రార్థ సంగ్రహము. గీతాశాస్త్రం మనకు తెలియజేసేటువంటి విషయం ఇదే అయినటువంటి విషయాన్ని శివపురాణంలో చక్కటి శ్లోకం ద్వారా మనకు చెప్పడం జరిగింది అనమాట. అందుకని కర్మాచరణ తప్పనిసరిగా చేసి తీరవలసిందే. అది విద్యుక్త కర్మ ఏదైతే, తమ నియమిత కర్మ ఏదైతే ఉందో, తమ ఉన్నటువంటి వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి అటువంటి కర్మాచరణ చేస్తూ భక్తి మార్గంలో మనము మరింత ముందుకు వెళ్ళి జ్ఞానాన్ని పొంది తద్వారా ముక్తిని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. శ్రీకృష్ణుని దివ్య సేవార్థమే ఆధ్యాత్మిక గురువుచే వసగబడినటువంటి కర్మలు అనమాట. ఇది ఇక్కడ మనకి గురువు ఆశ్రయం కూడా తప్పనిసరి అవుతుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నామో, మన విద్యుక్త ధర్మాచరణ చేస్తూ గురువుని ఆశ్రయించి గురువు నిర్దేశించినటువంటి కర్మలు చేయటం ద్వారా మరింత ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక భౌతిక కర్మలకు భిన్నమైనటువంటి ప్రామాణికమైన నిర్దేశాలను అనుసరించడం కర్తకు సర్వదా లాభదాయకము. ఆ విషయాన్ని మనం సులభంగా మనం ఆచరించే పరిస్థితి ఉండకపోవచ్చు. ఏది మన ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తుంది, ఏది మనల్ని ఆధ్యాత్మికంగా తీసుకెళ్ళదు అనేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి అవగాహన మనకు ఉండకపోవచ్చు. అటువంటి సందర్భంలో ప్రామాణికమైనటువంటి గురువు ద్వారా నిర్దేశాలను స్వీకరిస్తూ మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అన్నమాట. ఆ విధంగా జీవుడు తమ హృదయ మాలిన్యాన్ని క్రమ పద్ధతిలో శుభ్రం చేసుకోలే కానీ తొందరపాటుతో తన ధర్మాచరణను వదిలి ముందుకు దూకకూడదు. అయితే ఏంటంటే గుణసంపర్కం దాటి సంపూర్ణ కృష్ణ భక్తి రసభావనలో కనుక స్థితుడైతే గురు నిర్దేశంలో ఎటువంటి కర్మ అయినా సమర్థుడవుతాడు. ఇప్పుడు ఈ విధంగా అయితే అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు లభించాడో అటువంటి గురువు ఉన్నప్పుడు గురువు ఆదేశాలను అనుసరించి
తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆ గురువు ఆదేశాలను తప్పనిసరిగా పాటించేటువంటి అవకాశం ఉన్నది, పాటించవచ్చు కూడా. సంపూర్ణ కృష్ణ భక్తి భావన గనక ఉంటే క్షత్రియుడు బ్రాహ్మణుడిగా, బ్రాహ్మణుడు క్షత్రియునిగా కూడా వర్తించవచ్చు. దీనికి మనకి ఉత్తమమైనటువంటి ఉదాహరణ, ఎందుకంటే వాళ్ళు దివ్య ఆధ్యాత్మిక స్థితిలో భౌతిక సంబంధించినటువంటి భేదాలు వర్తించవు. ఇది కేవలము భౌతికమైనటువంటి త్రిగుణములకు లోబడి ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితి. త్రిగుణాతీత స్థితి పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో క్షత్రియుడు బ్రాహ్మణుడుగా, బ్రాహ్మణుడు క్షత్రియుడిగా వర్తించేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి కండిషన్ ఏంటంటే పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిలో ఉండవలసి ఉంటుంది అనేటువంటి విషయానికి ప్రస్తావిస్తున్న. ఉదాహరణకి విశ్వామిత్రుని, పరశురాముడిగా మనం చూసుకుంటే విశ్వామిత్రుడు తొలుత క్షత్రియుడు అయినప్పటికీ కూడా పిదప బ్రాహ్మణుడిగా వర్తించాడు. ఆ యొక్క గుణములన్నిటినీ కూడా అధిగమించి తన గుణములని సతోగుణ స్థితికి చేరుకుని ఆ విధంగా క్షత్రియ వంశంలో పుట్టిన క్షాత్రము కలిగిన వాడు అయినప్పటికీ కూడా పిదప తన ప్రయత్నపూర్వకంగా బ్రాహ్మణుడైనాడు. అదేవిధంగా పరశురాముడు బ్రాహ్మణుడైనప్పటికీ కూడా క్షత్రియునిగా వర్తించవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు క్షత్రియునిగా ఆయన వర్తించాడు. ఏంటంటే వాళ్ళిద్దరి యొక్క ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నందువలన వారు ఆ యొక్క కర్తవ్య నిర్వహణ చేశారు. కానీ సామాన్య జనులకి, బద్ధజీవులకి అందరికీ కూడా తప్పనిసరిగా తమ గుణకర్మలను అనుసరించి మాత్రమే వారు భగవత్ప్రీతిగా కర్మాచరణ చేయవలసి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పుకోవడం జరిగిందనమాట. హరే కృష్ణ. ఇక్కడితో నేను ముగిస్తున్నాను. ఇప్పటిదాకా చెప్పుకున్న విషయాలు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే తెలియజేయగలరు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నా కూడా. ఈ లోపల నేను గత వారం రోజులుగా ఇచ్చినటువంటి ప్రశ్నల్ని, హరే కృష్ణ, గత వారం రోజులుగా ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఆదివారం నాడు ఇచ్చిన ప్రశ్న ఏంటంటే 3వ అధ్యాయం 25వ శ్లోకం మీద పామరులు ఏ ఆసక్తితో కర్మను ఆచరిస్తారు అంటే ఫలముల కొరకు అనేటువంటి విషయాన్ని 38 మంది పెట్టారు. చాలా గొప్ప విషయం. హరే కృష్ణ. వెరీ గుడ్. థ్యాంక్ యూ. 38 మెంబర్స్. మరి వాళ్ళ క్లాస్కి ఎందుకు మరి 22 మంది వచ్చారు. హరే కృష్ణ ప్రభు. మాతాజీలు చాలా మంది వెకేషన్ లో ఉన్నారు ప్రభు, దుబాయ్ నుంచి. సో దాంతో అందరూ బిజీ ఉండిపోయారు హాలిడేస్ వల్ల. ఇంకో 10 days లో అందరూ బ్యాక్ వచ్చేస్తారు ప్రభు. అది కూడా సర్వే అయిపోయింది. హరే కృష్ణ. అయిపోతుంది కదా. ఓకే. తర్వాత ప్రశ్న ఏంటంటే విద్వాంసుడైన వాడు జనులను ధర్మ మార్గమున వర్తింపజేయుటకై డాష్ కర్మ ఆచరించును అంటే సంగరహిత కర్మ దానికి సరైనటువంటి సమాధానం అన్నమాట. కొంతమంది పుణ్యాన్ని పెట్టారు, కొంతమంది సంఘ సహిత అని పెట్టారు. కన్ఫ్యూజ్ చేయడానికే నేను ఆన్సర్ అట్లా ఇచ్చాను అనమాట. సంఘరహిత అంటే సంగత్వం లేకుండా, సంఘ సహిత అంటే సంగత్వముతో కూడి అనేటువంటి దానికి సమాధానం. అందుకని సంఘరహిత సరైనటువంటి సమాధానము, సంఘ సహిత కాదు. ఎక్కువ మంది సంఘ సహిత పుణ్యాన్ని పెట్టారు అనమాట. ఓకే. తర్వాత శ్లోకానికి చాలా మంది ట్రాప్ అయ్యారు. ఓకే. విద్వాంసుడు ఫలాపేక్షతో కర్మలు ఆచరించే వారిని అటువంటి కర్మలను వదిలివేయాలని తెలియచెప్పాలి అనే దానికి సమాధానం చాలా ఎక్కువ మంది అవునని పెట్టారు. కానీ అది తప్పు ఆన్సరు. దానికి సమాధానం కాదు, వదిలివేయాలని చెప్పకూడదు అనమాట. 3:26 కనుక శ్లోకం మీరు కనుక చూస్తే దాని యొక్క ప్రశ్నకి మీరు చూడొచ్చు అనమాట. ట్రాన్స్లేషన్ అనువాదంలో ఉంటుంది, శ్లోకానికి అనువాదంలో సరైనటువంటి సమాధానం అనమాట. సో దానికి చాలా ఎక్కువ మంది తప్పు ఆన్సర్ పెట్టారు, వాస్తవమైన ఆన్సర్ కాదు. తర్వాత 3:26 ఫలాపేక్షతో కర్మను ఆచరించే వారికి విద్వాంసుడు భక్తి భావన పరిచయం ఎలా కలుగజేయాలంటే భక్తి భావన కర్మలలో వారిని నియోగించడం ద్వారా అది సరైనటువంటి సమాధానం. నిరంతరం వారికి బోధ చేయటం అనేటువంటిది కూడా సరైన సమాధానం కాదు. భక్తి భావన కర్మలలో వారిని నియోగించడం ద్వారా అనేటువంటిది సరైనటువంటి సమాధానం అన్నమాట. తర్వాత 27వ శ్లోకానికి ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడే కర్మలకు తనను కర్తగా భావించు మిథ్యాహంకార జీవుని ఏమనవచ్చును అంటే మిథ్యావాది, గుణప్రభావితుడు, మోహపరవశుడు, శ్రామికుడు అనేటువంటి 4 చూడడం జరిగింది. మోహపరవశుడు అనేది సరైనటువంటి సమాధానం అనమాట. చాలా క్లియర్ గా భగవద్గీత కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే ఈ సమాధానం చాలా క్లియర్ గా ఉంటుంది. మిథ్యావాది అనేటువంటి చాలా మందికి
అది కావాలని నేను ఆ పదం ఇచ్చాను, ఎందుకంటే మిథ్యాహంకారం అంటారు కాబట్టి మిథ్యావాది అనేటువంటి ప్రతి సమాధానం ఉండేటువంటి అవకాశం ఉందని. కానీ వాస్తవానికి దానికి సరైన సమాధానము మోహపరవశుడు మిథ్యావాది కాదు ఆ ప్రశ్నకి సమాధానం. సో పరతత్వ జ్ఞానం కలిగినటువంటి, ఒకవేళ మీరు కనుక ఆన్సర్ మీరు పెట్టేటప్పుడు ఏదైనా షూరా అవునా కాదని మీకు డౌట్ కనుకుంటే ఒక్కసారి భగవద్గీత ఓపెన్ చేసి ఆ శ్లోకం యొక్క అనువాదం చూడండి, ఆటోమేటిక్గా మీకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది, అందులోనే ఉంటుంది. నేను ఎక్కువ అనువాదం నుంచి బయటకు వెళ్తా, అనువాదంలోనే ప్రశ్నలు ఇస్తున్నాను వీలైనంత వరకు. ఓకే, పరతత్వ జ్ఞానం కలిగిన వారు భక్తియుత కామ్య కర్మల మధ్య భేదం తెలిసి ఉంటారు, ఇంద్రియ భోగములపై ఆసక్తి కలిగి ఉండరు, పై పైవేవియా కాదు. పై ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దానికి సరైనటువంటి సమాధానం. ఎక్కువ మంది దానికే పెట్టారు. తర్వాత శ్లోకము, పరతత్వము తెలిసిన వారు. శ్రీమద్ భాగవతంలోని 1:2:11కి సమాధానంగా అడగడం జరిగింది. 3 దశలలో అనుభవం అయ్యేటువంటి పరతత్వం ఏదంటే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి అనేటువంటిది సరైనటువంటి బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు, దానికి సరైన సమాధానం అన్నమాట. సో తర్వాత ఇవాడిచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే 29వ శ్లోకానికి, ప్రకృతి గుణములచే మోహపరవశులైన మూఢులు భౌతిక కర్మల యందు సంపూర్ణముగా నియుక్తులవటం వలన తో చిక్కుబడతారు, మోహత్వముతో చిక్కుపడతారు అనేటువంటిది సరైన సమాధానంగా చెప్పారు. కానీ అది తప్పు ఆన్సరు. దానికి సరైనటువంటి సమాధానం ఏంటంటే 3:29కి సంగత్వము సరైనటువంటి సమాధానం. చాలా మంది మోహత్వాన్ని పెట్టారు, వాస్తవానికి అది తప్పు ఆన్సర్. సంగత్వంతో చిక్కుబడతారు. ఇప్పుడు కూడా చెప్పుకున్నాం మనం, చిక్కుబడతారు సంగత్వంతో, బాండింగ్ అటాచ్ బంధం అవుతుంది అనమాట. తర్వాత అజ్ఞాన కారణమున అధమములైన కర్మములను ఆచరించే వారిని ఎవరు కలత పెట్టరాదు అంటే జ్ఞానవంతుడు. దానికి సరైనటువంటి సమాధానము చాలా ఎక్కువ మంది దాన్ని జ్ఞానవంతుడు అని పెట్టారు. కరెక్ట్ ఆన్సర్ అదే. హరే కృష్ణ. సో ఇప్పుడు మీరు ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏమన్నా యాడ్ చేయదలుచుకుని? ఓకే, నేను చెప్పాను కదా, క్లాస్ మొదట్లో చెప్పాను, మీరు ఏదైనా సరే మీరు ముఖ్యమైన అంశము మీరు విని ఉన్నాము అనుకుంటే ఈ క్లాసులో మీకు చాట్ బాక్స్లో పెట్టండి అని చెప్పాను మీకు, లేదా వాట్సాప్లో అయినా పెట్టచ్చు, మీకు ఏది అనుకూలమైతే అది. 2 minutes ఇస్తామా, మీరు పెడతారా మెసేజెస్ చాట్ బాక్స్లో కానీ వాట్సాప్లో కానీ? ఫీడ్బ్యాక్ అనమాట. ఇవాళ మీరు విన్న వాటిల్లో మీకు నచ్చినటువంటి ముఖ్యాంశము, అందులో కొన్నిటిని నేను మళ్ళీ చదివి చెప్తాను అందరికీ. హరే కృష్ణ. ఎవరన్నా పెట్టకపోతే నేను చేయగలిగింది ఏం లేదు కాబట్టి. లేదా చెప్పచ్చు కూడా, మీరు చెప్పదలుచుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా ఉన్నదా ఇవాళ విన్న దాంట్లో మీరు? చెప్పండి ప్రభు. ప్రభు ఈ రోజు ఇచ్చిన క్వశ్చన్ లో కొంచెం డౌట్ ఉంది ప్రభు, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఈ రోజు మీరు ఒక క్వశ్చన్ చెప్పారు కదా, సంగత్వం ఇప్పుడు రాంగ్ అన్నారు కదా అందరూ పెట్టింది, అది ఒకసారి చెప్పండి ప్రభు, క్వశ్చన్ కి ఆన్సర్ కి. ఓకే, చాలా సింపుల్ ప్రభు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా 29వ శ్లోకం ప్రభు. కనిపిస్తుంది ప్రభు. సో ఇది చదవండి ప్రభు. ప్రకృతి గుణములచే మోహపరవశులైన మూఢులు భౌతిక కర్మల యందు సంపూర్ణంగా నియుక్తులై సంగత్వము నొందుదురు. సింపుల్. మీనింగ్ లో ట్రాన్స్లేషన్ లో ఉన్నది ఆన్సర్. నేను ఇచ్చే క్వశ్చన్లన్నీ కూడా ఏదైతే ట్రాన్స్లేషన్ అనేది ఉన్నదో భగవద్గీత శ్లోకానికి, ఆ ట్రాన్స్లేషన్ నుంచే ఎక్కువ ఇస్తున్నాను, భాష్యం నుంచి ఇవ్వట్లేదు ఎక్కువ ప్రశ్నలు. నేను భాష్యం నుంచి ఇచ్చినా కూడా ఒక్కోసారి ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ శ్లోకాలు ఏవైతే రిఫరెన్స్ ఇస్తాం మనము, ఆ శ్లోకాల నుంచి ఇస్తాం అనమాట క్వశ్చన్. ఒకవేళ ఇస్తే వాటిలోంచి ఇస్తున్నా కానీ ఎక్కువ వీలైనంత వరకు శ్లోకం యొక్క మెయిన్ అనువాదం ట్రాన్స్లేషన్ నుంచే ఇస్తున్నాం. హరే కృష్ణ. ప్రకృతి గుణములచే మోహపరవశులైన మూఢులు భౌతిక కర్మల యందు సంపూర్ణముగా నియుక్తమవటం వలన సంపూర్ణముగా నియుక్తులై సంగత్వమును నొందురు. కర్మకి అజ్ఞాని కారణమున ఆ కర్మలు అధములైన జ్ఞానం. ఫస్ట్ సెంటెన్స్ తీసుకోండి, సెకండ్ సెంటెన్స్ కూడా ఫస్ట్ సెంటెన్స్ ఆన్సర్. కరెక్ట్ కరెక్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరికీ ఏమన్నా క్వశ్చన్ కోసం ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు, లేదంటే కనుక మనం ప్రేయర్స్ రిక్వెస్ట్ వెళ్ళచ్చు. ముందుగా
ఎవరు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు? ఏం లేవు ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు చెప్పిన వాటిలో? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భగవంతుడు మాయ నుంచి బయటపడాలంటే భగవంతుడు పాదాలే పట్టుకోవాలనేది నాకు చాలా బాగా నచ్చింది ప్రభుజీ. హరి బోల్, హరి బోల్. థ్యాంక్స్ ప్రభు. భగవంతుడే చెప్పింది. దీనికి రిలేటెడ్ ఒక శ్లోకం ఉంది ప్రభుజీ, చెప్పు 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 ప్రభు. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామ్యేవ యే ప్రపద్యంతే మాయామేషా మాయామేతాం తరంతి తే. అవును, చెప్పుకున్నాం కదా అది. అవును ప్రభుజీ, మీరే ఆ చెప్పారు. శ్లోకం కూడా చెప్పుకున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజు హరే మీరు చెప్పిన దాంట్లో 3.35 లో నాకు నచ్చింది ఏంటంటే, ఇతరత్ర ధర్మాలు పాటించే దానికన్నా మన ధర్మం మనం పాటిస్తూ దాంట్లో నాశనం అయిపోవడం మంచిది అన్న పాయింట్ ఉంది చూడండి. అది చాలా బాగా టచ్ అయింది ప్రభు. అంటే 90% ప్రజెంట్ లో ఏంటంటే మన మన పనిని పక్కకు పెట్టేసి పక్క వాళ్ళ పని మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారు, అంటే ఇతర ధర్మాలు పాటించడానికి. కానీ మన ధర్మంలో మన ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ అందులో ఉండి అది చేసుకుంటూ, అది భగవంతుడికి సెంట్రైజ్ చేసుకుంటూ అందులో ప్రాబ్లం వచ్చినా కూడా పర్వాలేదు అన్న విషయం నాకు బాగా టచ్ అయింది ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్స్ మాధవి. అదే హరే భగవానుడు కృష్ణ చెప్పింది. ప్రభు. హరే కృష్ణ. కృష్ణ మార్గ